బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ గిరిజన ధర్నాకు బయలుదేరి వెళ్తున్నారు. మొత్తం కూడా దారి పొడుగున స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. మొదటగా పోచంపల్లిలో మాజీ ఎమ్మెల్యే పైన శేఖర్ రెడ్డి, అదేవిధంగా చౌటుప్పల్లో ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్లో ప్రభాకర్ రెడ్డి, నకర్కల్లో నాకెట్టలే చూసినట్లయితే పెద్ద ఎత్తున నకర్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నట్టు చూడొచ్చు. ఇవాళంతా కూడా దారి పొడుగుతున్నా కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎలా ఉంది? ఈ స్వాగతం అనేది ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇలా కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గాని బీఆర్ఎస్ పార్టీ అనగదొక్కాలనేది కుట్రలు చేస్తుందో కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఉవ్వెత్తున దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే ఒకప్పుడు, ఇలా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం నోచుకుని ఇలా ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా కేసీఆర్ గారి మార్క్ కనబడుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కలుషితమైన వాటర్ తోటి ఫార్మా కంపెనీలతోటి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే మరి చౌటుపల్లి కానీ చిట్టాల దాకా కూడా మేము మా బతుకులు గాని మా జీవన విధానం గాని ఏమాత్రం మార్పు రాలేదు. కేసీఆర్ గారు వచ్చినాకనే ఇలా మూసి ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, గ్రామాల్లో వ్యవసాయ రంగం కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, విద్యలో గాని వైద్యలో గాని అన్ని రంగాలలో కేసీఆర్ గారిని ఇలా గుర్తు చేసుకునే పరిస్థితి. అందుకని దుర్మార్గమైన పాలనకి, ఇలా అరాచకమైన పాలనకి ఇలా వాళ్ళు కేసీఆర్ గారు మరి మహబాదు ధర్నా కార్యక్రమం పోతుంటే, ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ నిరసనగా ధర్నా కార్యక్రమం పోతుంటే పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకునే కార్యక్రమం దుర్మార్గమైన కార్యక్రమం. సొంతం కాన్స్టిట్యూన్స్ లో కొడంగల్లో ఆయన సొంతం గ్రామంలో మన సాయిరెడ్డి గారు 2 సార్లు సర్పంచ్ చేస్తే ఇలా సొసైటీ నోటు రాసి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద రాస్తే కూడా సిగ్గులేని ప్రభుత్వం ఇది. ఇంతకంటే ఎక్కువ సొంతం గ్రామంలోనే వ్యతిరేకత వచ్చింది. కొడంగల్లో గాని లంగచేరులో గ్రామంలో లంబాడి తండాలో పోయే గ్రామాలపై దౌర్జన్యంగా అధికారులను పెట్టి పోలీస్ యంత్రాంగం పెట్టి భూములు లాక్కుని సర్వేలు చేసుకుని గుంజుకునే కార్యక్రమం చూస్తుంటే ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వానికి ఏం కావాలి? ఇదే కార్యక్రమంగా ఇంకా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పాలకులకి ఖచ్చితంగా గుణపాఠం గ్రామాలకు వస్తే పొరకలతోటే కార్యక్రమం కొట్టే కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు, పరిశ్రమలు రావద్దా, స్థానికులకు ఉద్యోగాలు కల్పించొద్దా, ఎందుకు ఈ కుట్ర చేస్తున్నారని లగచర్ల ఘటన మాట్లాడుతున్నారు. పరిశ్రమ రావాలని కోరుకుంటారు, ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ప్రాంతం అభివృద్ధి జరగాలని కోరుకుంటాం. ఎక్కడ జరగాలి అది? గ్రామాలకు ఎక్కడ దూరం ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉంటాయో గ్రామాల మధ్యన తీసుకొచ్చి మా దగ్గర రావణపేటలో ఆదాని గ్రూప్ తో కుమ్మక్కై 1000 కోట్ల రూపాయలు తీసుకుని ఆదాని గ్రూప్ గ్రామాల మధ్యన పెట్టే కార్యక్రమం ఫార్మా కంపెనీ. అదేవిధంగా లంగచేర్ల గ్రామంలో సొంత కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నావు? ప్రజల కోసం చేస్తున్నావు. కంపెనీ ఏమన్నా నీ కుటుంబ సభ్యులు బాగుపడడం కోసం ఇలా ఫార్మా కంపెనీ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలు అతి కొద్ది కాలం దోసుకుని ఆ డబ్బుని ఎక్కడ పెట్టలేక ఇలా కంపెనీల పేరిట పంచే కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలకు మేలయ్యే కార్యక్రమం ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఇలా పరిశ్రమ రావాలి. ఇలా మా దగ్గర ఆదాని గ్రూప్ కంపెనీ పెడుతుంది. ఎక్కడ పెట్టాలి? వాడపల్లి దామరచేలో ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ పెట్టండి. కానీ వ్యవసాయం చేసుకున్న భూములు కేసీఆర్ పుణ్యం అంటే ఇలా ఎకరం 60-70 లక్షల రూపాయలు డిమాండ్ ఉన్న భూములు తీసుకొచ్చి ఇలా డబాల్ మంట కంపెనీలు పెడితే 4 లక్షలకు 3 లక్షలు పడిపోయే పరిస్థితి. మా జీవన పరిస్థితులు ఏ రకంగా ఉంటే మెరుగుపడతాయి? ఈ దిక్కుమాలిన సంస్కృతి, ఈ దిక్కుమాలిన పనులతో ఈ రోజు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆందోళన చెందుతుంది. అందుకని నైతికంగా ఈ ముఖ్యమంత్రి గారు ఆదాని గ్రూప్ తోటి బీజేపీతో కొల్లుడై ఇలా తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టే పరిస్థితి చేస్తుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని అధోగతి పనిచేసే పరిస్థితి. కాబట్టి షరతు వెంబటే రాహుల్ గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ ముఖ్యమంత్రిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జెడ్పీ మాజీ చైర్మన్ చెప్పండి, వాళ్ళంతా కూడా సంవత్సరం పూర్తి చేసుకుని ప్రజా ఉత్సవాలు చేస్తున్నారు. వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజా విజయం సాధించినామని గొప్పలు చెప్పుకుంటే కాదు, ప్రజలకు ఏం చేసిరో మొదలు వాళ్ళు చెప్పాలి. ఇవాళ ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళు కొట్టుకుని వాళ్ళు తిడుతుంటే కనీసం ఏ ముఖ్యమంత్రినైనా ఎప్పుడైనా మనం విన్నామా అటువంటి మాటలు? ఆడవాళ్ళు ఎన్ని తిట్లు పెడుతున్నారు. బస్సులు లేక ఉన్న బస్సులలో ఆడవాళ్లను ఫ్రీగా అని చెప్పేసి బస్సులు పెంచి వాళ్ళకి చేస్తే బాగుంటది. అదొక్కటి తప్ప వేరే ఇంకేమైనా చేసిరా? ఉచిత కరెంట్ అని చెప్పి ఉచిత కరెంటు ఎక్కడ కూడా ఇవాళ సరైన రీతిలో వచ్చే పరిస్థితి లేదు. ఇదివరకు 24 గంటలు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఇవాళ విద్యుత్ కు కొరత ఏర్పడి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో గతంలో ఉండే పరిస్థితి మళ్లీ ఇవాళ తెలంగాణలో దాపురించింది. ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కటంటే 6 గ్యారంటీలు అంటారు, 42 ఏవైతే పథకాలు పెట్టిరో
ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు విజయవంతంగా పూర్తి చేయలేదు. ఇవాళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి మనందరూ కూడా తెలుసు. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. రైతు బంధు ఎగ్గొట్టిర్రు, ఇలా రైతు బీమా ఎగ్గొట్టిర్రు, కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టి ఇవాళ తులం బంగారం అని అది ఎగ్గొట్టి, అంటే వాళ్ళు అసలు ఎగ్గొట్టండి ఏంది, ఇవాళ చెప్పింది ఏది కూడా చేయలేదు. వాళ్ళకు నైతికంగా హక్కే లేదు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదో బయట వాళ్ళు పార్టీ వాళ్ళు చేసుకోవాల్సింది తప్ప ప్రజలలో వాళ్ళకు పూర్తి వ్యతిరేకత ఉన్నది. రైట్, చూడొచ్చు మొత్తం కూడా దారి పొడవునా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడైతే పోచంపల్లిలో మొదలుకొని కూడా మహబూబాద్ వెళ్లే వరకు కూడా అడుగడుగున పెట్టారు. వాళ్ళ మహబూబాద్ సభకు కూడా కొంతమంది వరకు 1000 మందితోటే చేయాలని కూడా 1000 మందితోటే ధర్నా చేయాలని కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు మొత్తం కూడా అంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని రోడ్లపైకి చేరుకొని స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాన్వాయ్ తో, భారీ కాన్వాయ్ తో కూడా మహబూబాబాద్ వెళ్తున్నటువంటి ఘటనలను మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ వారికి అభివాదం చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. మనం దృశ్యాలను చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్ననే ఉన్నప్పటికీ కూడా హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడంతో కూడా ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. అంతా కూడా కేటీఆర్ సీఎం అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దారి పొడవుతో కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. చెప్పండి, వాళ్ళ దారి పొడుగుతున్న స్వాగతం పలుకుతున్నటువంటి ఎలా ఇది 2 రకాలు చెప్పొచ్చు. ఒకటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. 2, కేటీఆర్ గారి పైన ప్రజలకి కార్యకర్తలకు ఉన్న అభిమానానికి నిదర్శనం ఏది. ప్రభుత్వం మీద కేటీఆర్ గారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది ఈ రకంగా కార్యకర్తల నుంచి ప్రజల నుంచి ఒక ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఇస్తా ఉంది. ఇప్పుడే మేము కారులో వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు, పరిశ్రమలు రావద్దా, స్థానికులకు ఉద్యోగాలు కల్పొద్దా, ఎందుకు ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి. పరిశ్రమలు తెచ్చిందే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని అంటే కేవలం కేటీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. అసలు ప్రపంచంలో ఎవరు చేయని పరిశ్రమలు అతి తొందరగా తెచ్చింది కేటీఆర్ గారి నాయకత్వంలో. 20 లక్షల మందికి ఉపాధి కల్పించింది కూడా కేటీఆర్ గారి నాయకత్వం. రైట్, చూడొచ్చు మొత్తం కూడా దారి పొడవుతున్నా మనం చూస్తున్నాం. వారంతా కూడా మహబూబాబాద్ ఏదైతే గిరిజన ధర్నాకు ఉందో తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యేలంతా కూడా తరలి వెళ్తున్నటువంటి చూస్తున్నారు. దారి పొడుగుతున్న స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే గతంలో ఇచ్చారో చెప్పండి, మొత్తం మీద ఎలా చూస్తారు? భారీ బందోబస్తు వెళ్తా ఉన్నాం. భారీ సంఖ్యలో గొప్పగా స్వాగతం పలకడం జరిగింది. కేటీఆర్ అంటే మజాక్ కాదు, కేటీఆర్ కి ఎవరు అడ్డు లేదు. రైట్, చూడొచ్చు కూడా అంతా కూడా ఒక జోష్ అయితే కనపడుతుందని చెప్పవచ్చు. వారంతా కూడా శ్రేణులంతా కూడా తరలి వెళ్తున్నారు. కోర్టు మాత్రం 1000 మందికే పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ వెంట వెళ్లే వారే దాదాపుగా కాన్వాయ్ చూస్తే 1000 మంది ఇక్కడే కనిపిస్తున్నారు. మహబూబాబాద్ లో ఏ విధంగా ఉండబోతుందో చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మళ్లీ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కూడా కేటీఆర్ సీఎం అంటూ అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.